సార్ స్వీట్ అండ్ కైట్ ఫెస్టివల్ లో ఏంటి సార్ ప్రత్యేకత ఏముంది, ఏమైనా ఏర్పాటు చేయబోతా ఉంది ప్రభుత్వం? స్వీట్ అండ్ కైట్ ఫెస్టివల్లో దేశ విదేశాలకు సంబంధించినటువంటి సుమారుగా 20 పైన దేశాల నుంచి వివిధ రకాల రంగురంగుల ఎగిరేటువంటి పతంగులు వస్తూ ఉన్నాయి. వాటితో పాటుగా పరేడ్ గ్రౌండ్స్తో పాటు ప్రదర్శించడంతో పాటుగా నైట్ టైము లైటింగ్ కూడా ఉంటుంది. అంటే ఆకాశం ఎగురుతున్నప్పుడు ఏదో మెరుపిట్లు కొలిపే విధంగా రకరకాల అంటే ఒక కొత్త అనుభూతిని కల్పించడం. దాంతోపాటుగా స్వీట్ ఫెస్టివల్ దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాలకు సంబంధించిన అంటే గుజరాత్ కావచ్చు, బీహార్ కావచ్చు, యూపీ కావచ్చు, తమిళనాడు, కేరళ, కర్ణాటక అన్ని రాష్ట్రాల నుంచి సుమారుగా 1200 రకాల స్వీట్స్ తయారు చేస్తూ ఉన్నారు. అట్లాగే 23 స్టేట్ల నుంచి వస్తూ ఉన్నారు. వివిధ రకాల వంటకాలు స్వీట్ తయారు చేసి పెడతా ఉన్నారు. దీంతో పాటుగా ఈసారి కొత్తసారిగా హాట్ ఎయిర్ బెలూన్స్ సుమారుగా 2500 అడుగుల ఎత్తు, అంటే 1 కిలోమీటర్ పైకి భూమి నుంచి అందులో ఇద్దరు కూర్చొని హాట్ ఎయిర్ బెలూన్ ద్వారా అందులో ఎగిరితే అది ఒక 10 కిలోమీటర్ దూరం పోయిన తర్వాత ఎక్కడో వదిలి దిగుతుంది. అలా నేను కూడా వెళ్ళబోతా ఉన్నా టూరిజం ప్రమోట్ చేయడం కోసం. ఒక కొత్త అనుభూతి. ఏం చెప్తారు సార్ జనాలకి, ఏం చెప్తారు వచ్చే వాళ్ళకి కానీ చూసే వాళ్ళకి కానీ ప్రభుత్వం నుండి ఎటువంటి జాగ్రత్తలు చెప్తారు? ప్రభుత్వం నుంచి జాగ్రత్తల కంటే ఈ ఎక్కడైతే ఈ కైట్ ఫెస్టివల్స్ అయితే ఉంటాయో, సో జనరల్గా కొంత నిదానం ప్రధానం అందరూ. సో యాక్టివ్ ఉండడం. రెండవది ఈ హాట్ ఎయిర్ బెలూన్తో పాటుగా డ్రోన్ ఫెస్టివల్, డ్రోన్స్ కూడా ఎగిరిస్తూ ఉన్నాం. దీనిలో ఎవరైనా పాల్గొనవచ్చు. దీనికి ఒకటి ఆన్లైన్ బుకింగ్ చేసుకోవాలా. ఒక డ్రోన్లో ఒక హాట్ ఎయిర్ బెలూన్లో ఇద్దరు కూర్చుంటారు. సో దానికి ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవడానికి మాంజాదారం అంటే ఇప్పుడు ఈ చైనా మాంజా అంటారు కదా, అటువంటిది వాడొద్దని మేము రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ఎవరు పతంగులు ఎగిరేసే వాళ్ళకు అటువంటి మాంజా వాడొద్దని చెప్పని మేము వాళ్ళకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.